హలో, వరలక్ష్మి వ్రతం కోసం నా ప్రిపరేషన్ పార్ట్ 1 మీకు నచ్చిందా? బ్యాక్డ్రాప్ ఎలా ఉంది? నచ్చిందా? నాకు ఖచ్చితంగా కమెంట్లో అయితే చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఉన్న ఏ వస్తువు కూడా నేను ఈ ఇయర్ ₹1 కూడా పెట్టి కొనలేదండి. నా దగ్గర ఉన్న వస్తువులతోనే యూస్ చేసి ఇలా సెటప్ చేశాను. స్టాండ్ కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కోలేకపోయాను. ఇంట్లో ఉన్న దాంతోనే సెట్ చేశాను. బ్యాక్డ్రాప్ కొనాలని మీషో మొత్తం వెతికినా కూడా నాకు ఇలాంటి ప్లెయిన్ బ్యాక్డ్రాప్ అనేది దొరకలేదు. సో నేను ఇంట్లో ఉన్న దాంతో రీయూస్ చేసి ఎలా చేశానో నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ అండి, ఈ చీర నాకు మా అమ్మ కాటన్ చీర గోల్డెన్ బార్డర్తో వచ్చింది. డ్రెస్కి బాగుంటుంది అని ఇచ్చింది, కానీ నేను బ్యాక్డ్రాప్కి వాడితే బాగుంటుంది అని చెప్పి అలాగే పెట్టుకున్నాను. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ప్లాస్టిక్ పూలు. ఈ స్వస్తిక్ వచ్చి వాడానండి, ఇంట్లో ఉన్నది వాడాను నేను. ఇక్కడ వచ్చి ఇది ఒక టీపాయ్ అండి. ఫస్ట్ స్టెప్ ఉంది కదా, పెద్ద స్టెప్, ఇది ఒక టీపాయ్ ఇలా పెట్టాను. సెకండ్ వచ్చేసి మా ఇంట్లో ఒక సోఫా ఉంటుందండి, దానికి పిల్లోస్ ఇచ్చారు. ఆ పిల్లోస్ని నేను ఇలా వాడాను అన్నమాట. కింద అమెజాన్ బాక్స్ పెట్టాను, పైన పిల్లో పెట్టాను. అండ్ ఈ పిల్లోకి కింద ఏమి ఇవ్వకుండా అలాగే పెట్టేశాను. సో దీనికి మనం ఈ క్లాత్ కానీ కప్పేసామనుకోండి, మనకి 3 స్టెప్స్గా ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా? అండ్ దిస్ ఈజ్ ది అవుట్పుట్ అండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. రేపు నేను మీకు వరలక్ష్మి దేవుని ఎలా నేను డెకరేట్ చేస్తున్నాను అన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.